మళ్ళా ఇంకొక రకమైన పచ్చడి పెట్టుకుందాము. దానికి కావాల్సింది ఏంటంటే కాలీఫ్లవర్ కావాలండి. ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకున్నాను. అవి గుత్తులన్నీ విడదీసేసి శుభ్రంగా వేడి వేడి నీళ్ళు దాంట్లో పోసేసుకొని పెట్టుకోవాలి. దానికి తగ్గినట్టుగా చింతపండు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని దాంట్లో కూడా వేడి నీళ్ళు చేసి పెట్టుకోండి. ఈ కాలీఫ్లవర్‌లో కొంచెం ఉప్పు వేసేసి శుభ్రంగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని శుభ్రంగా వడపోసేసుకొని ఆ కాలీఫ్లవర్ అంతా కూడా చక్కగా ఆరబెట్టేసుకోవాలి మొత్తం. దాన్ని బట్ట మీద వేసేసుకొని ఆరబెట్టేసుకోండి. అలాగే దీనికి అల్లం కూడా కావాలండి. అల్లం శుభ్రంగా కడిగేసేసుకొని చక్కగా ఇలా పొట్టు తీసేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని పెట్టుకోండి. ఇది కూడా చక్కగా ఒక దాంట్లో పల్చగా వేసేసుకొని వీలైతే మీ దగ్గర కొద్దిగా ఏమైనా ఎండొస్తే కనుక ఒక 10 నిమిషాలు అట్లాగా ఎండ పొడను పెట్టేసేసేయండి. ఇట్లా పెట్టేసుకుని కాలీఫ్లవరు ఇది కూడా చక్కగా నీరంతా ఆరిపోవాలన్నమాట. పొడి పొడిగా రావాలి. అది ఆ పక్కన అలా ఆరుతూ ఉంటుంది. ఈలోపు నేను ఈ కుక్కర్‌లో ఏం చేశానంటే ఈ పులగం పెట్టేసుకున్నానండి. అమ్మవారి నివేదన కోసమని పులగం పెట్టుకున్నాను. అలాగే కూర చేద్దామని చెప్పి చిక్కుడుకాయలు ఒలిచేసుకొని దీంట్లో కుక్కర్‌లో పెట్టేసుకున్నాననమాట. నీళ్ళ చుక్కలు అస్సలు పోయలేదండి. చిక్కుడుకాయలు కడిగేసేసుకొని ఉప్పు వేసేసి ఆ పైన అలా పెట్టేసాను. ఆవిరి మీద అది ఉడికిపోయింది. అది ఆ పక్కన పెట్టుకుందాము. ఈలోపు ముద్దపప్పు చేసేద్దామని చెప్పి ఒక కప్పు పప్పు పోసేసాను. పోసి శుభ్రంగా ఇలా నీళ్ళతోటి కడిగేసుకోవాలనమాట. కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు కూడా పోసుకొని శుభ్రంగా కడిగేసేసుకుని ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మనం ఇది కూడా కుక్కర్‌లో పెట్టేసేసుకుందాము. ఒక కప్పు పప్పు పోసాను కదండీ! ఆ కప్పు పప్పుకి 2:30 కప్పుల నీళ్లు పోసుకోవాలనమాట. ఇలా పోసుకుంటే కరెక్ట్‌గా ఉడికిపోతుంది మన పప్పు. ఎక్కువ, తక్కువ అనేది ఏముండదు. చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్‌లో నీళ్లు పోసేసుకొని చిన్న కుక్కర్‌లో దాంట్లో ఈ ఈ గిన్నె పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుంటే కుక్కర్ చక్కగా పప్పు చక్కగా ఉడికిపోతుందనమాట. దీంట్లో కొద్దిగా పసుపు కూడా ఏసుకోండి. మంచి కలర్ వస్తుంది. ఇట్లా చిన్న కుక్కర్‌లో పెట్టేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని నేనైతే సిమ్‌లోనే పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. ఇది పెద్ద పొయ్యి కాబట్టి ఒక 4-5 విజిల్స్ వస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి చక్కగా పొడి పొడిగా ఆరిపోయిన కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు. ఏమనుకుంటున్నారు ఇది? సూపర్ టేస్టీగా ఉండే ఒక మంచి పచ్చడండి. కాలీఫ్లవర్ మాగాయ్ అనమాట. కాలీఫ్లవరు అలాగే అల్లము వేసి చేస్తున్న మాగాయ్. నేను చింతపండు పులుసు తీసేసుకొని గిన్నెలోకి పెట్టేసుకున్నాను చూసారా? పెట్టుకున్నాను. మిగిలిన చింతపండు మిగిలింది కదా! ఆ చింతపండు దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి పెట్టుకున్నాను. అది కూర కోసం అనమాట. మన అదే చిక్కుడుకాయ కూర చేసుకోవడానికి చింతపండు పులుసు కావాలి కాబట్టి ఆ మిగిలిన చింతపండు దాంట్లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకున్నాము. బాండీ పెట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఇట్లా ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసేస్తే మొత్తం అంతా మూకుడంతటికి ఆయిల్ అంటుకుంటుంది కదా! కొద్దిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకుని అలా వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి మనకి చిక్కుడుకాయ కూరకి కొంచెం కొబ్బరి కూడా కావాలండి. అంటే ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. కొంచెం కొబ్బరి ముక్కలు మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి ఒక తిప్పి తిప్పితే మనకి నలుగుతుంది కదా! కొబ్బరి ముక్కలు అలా వేసేసుకొని పెట్టుకోవాలి. కూరలో వేసుకుంటే బావుంటుందనమాట. కమ్మగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే పోపు వేసుకోవాలి కదా! ఆయిల్ వేడైపోయింది. కాబట్టి కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి. అయిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలనమాట. శనగపప్పు అయిన తర్వాత మినపప్పు కూడా వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. శనగపప్పు కొంచెం వేగాలనమాట ముందు. వేగిన తర్వాత మినపప్పు వేద్దాం. మినపప్పు చిన్న బద్ద కాబట్టి కొంచెం తొందరగా వేగిపోతుంది. సో, అది వేగే లోపల నేను ఎండుమిరపకాయలు తీసుకోలేదు. ఎండుమిరపకాయలు తీసేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఒకసారి ఇట్లా వేయించేసుకుందాం ఎండుమిరపకాయలు కూడాను. మీకు కారానికి తగినట్టుగా చూసుకొని వేసుకోండి ఎండుమిరపకాయలు. అయితే ఇప్పుడు మినపప్పు వేసాను చూసారా? తర్వాత జీలకర్ర. జీలకర్ర కూడా ఖచ్చితంగా వేసుకుంటేనే బావుంటుందండి. ఇలా వేసేసుకొని చక్కగా వేపేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ముందు వేసాం కదా! అది మాడిపోకుండా ఒక దాంట్లోకి తీసేసుకుందాం ముందు ఎండుమిరపకాయలు. ఎక్కువ వేపేస్తే నల్లగా అయిపోతాయి. అందుకని కొంచెం ఎండుమిరపకాయలు ముందు నేను దీంట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి.
ఇలా పక్కకు పెట్టేసుకుందాము ఎండుమిరపకాయలు. పోపు వేగిపోయిన తర్వాత చక్కగా కొంచెం కరివేపాకు వేసేద్దామండి ఇప్పుడు. పచ్చిమిరపకాయలు అసలు నేనేం తుంపలేదు. కాయ పడంగా వేసేసుకున్నాననమాట. మీరు ముక్కలు తీసుకొని వేసుకోండి. ఎందుకంటే చిక్కుడుకాయను, ఈ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసామనుకోండి అదే ముక్క అనుకుని తినేస్తారు, నవలేస్తారు. కారం ఉంటుందని చెప్పి ఆ పచ్చిమిరపకాయ ఎప్పుడు మా వారికే వస్తుంది. అందుకని మిరపకాయ పడంగా వేసేసారనమాట తెలుస్తుందని చెప్పి. మీరు తుంపుకొని వేసుకోండి కారం కావాలి అనుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు కుక్కర్‌లో ఉడికించేసుకున్నవి ఉన్నాయి కదండీ! ఆ చిక్కుడుకాయ ముక్కలు ఆవిరి మీదే ఉడికించుకున్నాను నీళ్ళు పోయకుండా. ఆ ముక్కలు దాంట్లో వేసేసుకొని మూకుట్లో కొద్దిగా పసుపు, అలాగే దీనికి కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం వేయాల్సింది ఇంగువ కూడా వేసుకోవాలి. దీంట్లో చింతపండు పులుసు పోస్తాం కదండీ! అందుకని ఇంగువ వేసుకుంటే బావుంటుంది. మీకు వద్దనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నాకు ఇష్టం కాబట్టి మరి కాస్త వేసాననమాట. అట్లా వేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసేద్దాము. ఇలా కొబ్బరి కూడా వేసేసుకుని ఒకసారి దీన్ని వేపేసుకుందాం చక్కగాను. కొబ్బరంతా కూడా వేస్ట్ అయిపోతుందని ఊడ్చి మరీ వేసేస్తున్నాను. చూసారు కదా! నేను అన్నీ ఇలా ఊడ్చేసి వేసేస్తూ ఉంటాను. ఇలా కలిపేసుకోండి చక్కగాను. ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు ఉప్పు, పసుపు, అలాగే కొబ్బరి ఇవన్నీ పోపు అంతా కలిసేటట్టు చక్కగా ఇలా కలిపేసేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ మిరపకాయలు ఉన్నాయి కదండీ! ఎండుమిరపకాయలు తీసిన వెంటనే కొంచెం బిగిస్తే కానీ అది అదే పొడిగా అవ్వదు. ఇంకా పొడిగా అవ్వట్లేదు కదా! కొబ్బరి వేసిన మిక్సీ జార్ ఉంది కాబట్టి, ఆ మిక్సీ జార్‌లో ఏసి ఒక తిప్పి తిప్పేస్తే తొందరగా అయిపోతుందని చెప్పి, నేను ఇలా చేసేసాననమాట. మామూలుగా కొంచెం బిగిసిందనుకోండి చేత్తోటి ఇలాగా ఆహ్, పే నలిపేస్తే పొడి పొడిలాగా అయిపోతుంది. ఇంక సరే ఎటు జారు ఉంది కదా! అని చెప్పి వేసేసాను. ఇదంతా కూడా కారం ఊడ్చేసుకొని వేసేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పొడి కారం కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం కారం తగ్గించి తింటున్నాం కాబట్టి సో, ఇట్లనే వేసుకున్నాననమాట. కొంచెమే కారం వేసుకున్నాను. మిరపకాయలు కూడా తుంపకుండా వేసుకున్నాను. ఇది చిక్కుడుకాయ పులుసు, బెల్లం పెట్టిన కూరండి. సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా! చాలా చాలా బావుంటుంది. రైస్‌లోకి బావుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బావుంటుందనమాట. ఇదిగోండి మన చింతపండు రసం ఉంది కదా! మనం పచ్చడిలోకి తీసుకున్న చింతపండు చిక్కగా తీసుకొని విడిగా పెట్టేసుకున్నాము. కాలీఫ్లవర్ ఆవకాయ కోసం అని చెప్పి, మాగాయ కోసమని. ఇది ఆ మిగిలిన దాంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకొని ఇలాగ కూరలోకి వాడేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి నాకు ఈ చింతపండు రసం నాకు సరిపోతుంది. నేను చేసే కూరకి ఈ చింతపండు రసం అయితే సరిపోతుంది. మొత్తం అంతా పిండేసుకొని వేసుకున్నాను. లోపల కొంచెం కొంచెం ఆ చింతపండు తుక్కులు పడతాయి కదా! అవన్నీ తీసేసుకొని గిన్నెలో వేసేసుకుంటున్నాను. చేయి కడిగేసుకొని వచ్చేసి శుభ్రంగా చేయి తుడుచుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలనమాట ఇది. చింతపండు రసం వేసాం కదండీ! ఇలా మంచిగా కలిపేసుకోవాలనమాట. మీకు ఉప్పు అది కూడా చెక్ చేసేసుకోండి. ఇప్పుడే కాదు మనం చివర్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏదైనా కావాలనుకుంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కారం కూడా కావాలంటే అప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు చింతపండు వేసాం కాబట్టి బెల్లం కూడా వేయాలి. నేను పులుసు బెల్లం కూర అని చెప్పాను కదండీ! బెల్లం ఇదిగోండి నేనైతే ఇంత బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. మీరు తినే తీపిని బట్టి అట్లా వేసుకోండి. నేనైతే నాకు సరిపడా అంత బెల్లం వేసేసుకున్నాను. నేనైతే విధానం చూపిస్తున్నాను. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇది చేసే విధానం అయితే నా విధానం మీకు చూపిస్తున్నాను. నచ్చినట్టయితే ఇలా చేసుకోండి. లేదంటే గనుక ఇది మీరు ఇంకొక రకంగా కూడా మీకు నచ్చిన విధంగా కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసాం కదా! కొంచెం ఉడుకుతుందని చెప్పి నేను ముక్కలు ముక్కలుగా ఉన్నాయి బెల్లం. అందుకని కొంచెం నీళ్లు పోసి ఉడికిద్దామని చెప్పి కాస్త నీళ్లు పోసి మూత పెడుతున్నాననమాట. ఉడుకుతుంది. ఈలోపు పప్పు ఉడికిందో లేదో చూపిస్తా చూడండి. ఇదిగోండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. మనం కుక్కర్‌లో పెట్టేసుకున్నాం గదా! ఈ పప్పు గిన్నె తీసి పక్కన పెట్టేసేసుకుని, దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకుని, మంచిగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేద్దాం. మరి ఉత్త పప్పు ఒకటే చేస్తే ఎలాగండి? దీంట్లోకి పుల్ల పుల్లగా నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి గదా! బావుంటుంది గదా! మనమైతే కాలీఫ్లవర్ తోటి మాగాయి చేస్తామనుకోండి. అది కాకుండా ఇంకా వేరేది కూడా చేసి చూపిస్తా మీకు నేను. అది కూడా సూపర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఈరోజు మొత్తం మీద నేను 4 ఐటెమ్స్ చేసి చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. చూసి మీరు కూడా చేసేసుకోండి. సరేనా? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది కూర అయితే ఉడికిపోయింది. చివరగా మనం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందాం ఇట్లాగా చక్కగాను.
చూడండి మంచి వాసనేస్తుంది. ఒక స్వీటు, కొబ్బరి, బెల్లము, కొత్తిమీర ఇవన్నీ కలిసి ఒక మంచి వాసనైతే ఇస్తుంది. కూరైతే అద్దిరిపోయింది. తిన్నాకనే వీడియో పెడతాను కాబట్టి సూపర్ టేస్టీగా ఉన్నాయి అన్నీ కూడాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆ కూరని వేరే బౌల్‌లో వేసేసుకోవాలనమాట. అదేనండి డిష్ ఔట్ చేసుకోవడం అంటారు కదా! అదే. చూసారా ఇలా నేను ఒక గాజు దాంట్లోకి తీసేసుకున్నాను. నచ్చిందా మీకు? ఎంతమందికి ఇష్టమో కామెంట్‌లో తెలియజేయండబ్బా! చిక్కుడుకాయి పులుసు బెల్లం కూర సూపరో సూపర్ అనమాట. చాలా బావుంది. ఇది ఇంకా నైవేద్యం పెట్టేసుకోవాలి. పులగం అయిపోయింది, పప్పు అయిపోయింది, కూర అయిపోయింది కాబట్టి మా వారికి ఇచ్చేస్తున్నాను. అది నైవేద్యం పెట్టేసుకుంటారు. ఇప్పుడు మనం చక్కగా పచ్చడి చేసుకుందాము. నిదానంగా ఏ టెన్షను లేకుండా ప్రశాంతంగా చేసుకుందాము. దానికోసం కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అదే చూపిస్తున్నాను మీకు నేను. ఆవాలు, మెంతులు, కారం, ఆయిల్ కావాలి కదండీ! ఆయిలు, ఇంగువ ఇవన్నీ కావాలండి పచ్చడి కోసం అని చెప్పి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూసారా? మెంతులండి ఇవి. ఈ మెంతుల డబ్బా అనమాట. ఇందులో మెంతులున్నాయి. ఈ మెంతులు, అలాగే ఆవాలు మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. అంటే మీరు కొంచెం ఎక్కువైనా చేసుకొని పెట్టుకోవచ్చండి. మరీ కొద్ది కొద్దిగా కాకుండా కాస్త ఎక్కువ చేసుకొని పెట్టుకున్నారే అనుకోండి, ఈ స్పూన్ ఉంది కదా! చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు ఆవాలు వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని బంగారు రంగు వచ్చిన తర్వాత అది మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి. అలా చేసుకొని పెట్టుకున్న పౌడర్ అనమాట. ఇది చూపిస్తున్నాను మీకు నేను. చూసారా? నేనెప్పుడూ చేసుకొని పెట్టుకుంటాను. ఈ పౌడర్ ఉంది. అందుకని నాకు ఈజీ అయిపోయిందనమాట. ఇప్పుడు వేయించడం ఎందుకండి పొడి ఉంది కదా! అందుకని ఈ పొడి వాడేద్దామని చెప్పి ఇలా వేసుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాను. ఒక పొడి ఉంటే ఏమి కాదు. ఇలా ఊరగాయలు చేసుకున్నప్పుడు, మాగాయ చేసుకున్నప్పుడు వాటిల్లోనూ వాడేసుకోవచ్చనమాట. ఈ పప్పు పులుసు పెట్టుకున్నప్పుడు దాంట్లో కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. బావుంటుంది. అయితే మీరలా వేయించేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక 3 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల ఆవాలు డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను అలా పెట్టుకున్నది చూపించాను కదా మీకు. అది వాడుకుంటాను నేను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నా కదా! ఈ పాన్‌లోని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నేను వాడే ఆయిలు ఎప్పుడు చెప్తూ ఉంటానండి. నువ్వుపప్పు నూనె వాడతాననమాట నేనెప్పుడూ కూడాను. ఇది నువ్వుపప్పు నూనె అనమాట. పల్లి నూనె కూడా నేనసలు వాడట్లేదు. నన్ను డాక్టర్ పల్లి నూనె వాడొద్దన్నాడు. పల్లిని కూడా తినొద్దని చెప్పారు. అందుకని అది వాడట్లేదనమాట. మామూలు వంటలకు కూడా ఇంచుమించులో నేను ఇదే వాడతాను. ఇదిగోండి తెప్పించాను. 3 లీటర్ల నువ్వుపప్పు నూనె అనమాట. నేను ఇంకా డైలీ వంటకు కూడా ఇదే వాడుకుంటున్నాననమాట. అందుకని మీరు రిఫైండ్ ఆయిల్ లాంటివి వేయకండి. ఊరగాయలకి బావుండదు. పల్లి నూనె గానీ, నువ్వుపప్పు నూనె గానీ వాడుకోండి. అదే బావుంటుంది. ఆయిల్ అయితే ఇదిగోండి వేడవుతుంది గదా! ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోండి. ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నేను వేసింది కలౌంజీ అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను ఇంతే. కలౌంజీ వే వేసుకున్నాను. అది వేడయ్యి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదండీ! చింతపండు చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకుందాము. ఇందులో వేసుకొని చక్కగా ఇట్లాగా వేడి వేడి నూనెలో వేసాం కదా! ఉడుకుతుంది. దీనికి పసుపు వేసుకుందాం కొంచెం. పసుపు వేసేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం. మంట మాత్రం తగ్గిచ్చే పెట్టండి. పెద్ద మంటలో పెట్టారు అంటే గనక ఊరికే మాడిపోతుంది. కాబట్టి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. నిదానంగా ఉడకాలనమాట. ఇది ఆయిల్‌లో ఎలా ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా అలాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా మనం చింతపండుకి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. మనం కాలీఫ్లవర్ కూడా వేసుకుంటామండి. దానికి సరిపడా ఊరగాయకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఫస్ట్ తక్కువే వేసుకోండి. తర్వాత మనం రుచి చూసుకున్న తర్వాత కావాలంటే గనక కొంచెం కలుపుకోవచ్చనమాట. ఇలాగా ఉప్పు కూడా కలిపేసేసుకొని చింతపండు దాంట్లో మంచిగా కలిపేసుకుంటే కొంచెం ఆయిలు పైకి వచ్చేంత వరకు దీన్ని ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఈలోపు మనం ఏం చేద్దామంటే దీంట్లో నేను కొంచెమే ఇంగువ వేసుకున్నాను.
ఎందుకు అంటే గనక ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేద్దామని చెప్పే ఇంగువ కొద్దిగా వేసుకున్నాను. మరి వెల్లుల్లిపాయలకి, ఇంగువ వేసానంటే అంత ఏం పెద్దగా రుచిగా ఉండదు. నాకు అలవాటు కాబట్టి కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. లేదు అంటే గనక కాస్త ఇంగువ మరీ కొంచెం ఎక్కువ వేసేదాన్ని. ఈ వెల్లుల్లిపాయలు ఒలిచేసుకొని చక్కగా ఇలాగా చితక్కొట్టేసుకొని ఒక దాంట్లో వేసుకుంటే ఇలా కొట్టింది కొంచెం మంచిగా ఫ్లేవర్ బాగా అంటుకుంటుందనమాట. అందుకని ఇలా కచ్చాపచ్చాగా దంచేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారా ఆయిల్ అంతా పైకొచ్చేసింది. బాగా చింతపండు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కాస్త పచ్చిదనం అనేది ఉంటుంది గదండీ! ఆ పచ్చిదనం పోవాలంటే గనక మనం ఇట్లాగా వేడి వేడి చింతపండు రసంలో వేసేసుకోవాలనమాట. వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు కూడా అన్నీ వేడి వేడి చింతపండు దాంట్లో వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మనం అంతకుముందు ఆవకాయ పెట్టుకున్నాం. మీకు గుర్తుందా? మీకు గుర్తు లేకపోతే చూడలేని వాళ్ళు ఒకసారి మన ఛానల్‌లో కాలీఫ్లవర్ ఆవకాయ ఉంటుంది. అది చూడండి సూపర్ టేస్టీగా ఉంది. ఎక్సలెంట్ అనమాట. ఒడిస్సా వెళ్ళినప్పుడు కాలీఫ్లవర్ ఆవకాయ పట్టుకెళ్ళా. అందరికీ నచ్చిందండి. కాలీఫ్లవర్ ఆవకాయ ఒకటిను తర్వాత అదేంటి ఆహ్, వెలక్కాయ పచ్చడి ఒకటి వ చేశాననమాట. చాలా బావుంది. చూసారా కొద్దిగానే ఇంగువ వేసుకున్నాను. మీకు కనిపించింది గదా! చాలా కొంచెమే వేసుకున్నాను. లేదంటే గనక మామూలుగా అయితే గనక ఉత్త ఇంగువతోటి వేసుంటే ఒక పెద్ద ఆ స్పూన్ ఉంది కదా! ఆ స్పూన్ నిండా వేసేసుకుంటాననమాట. బావుంటుందనేసి. ఇప్పుడు వెల్లుల్లిపాయలేసాం కాబట్టి అంత ఇంగువ అవసరం లేదు. ఇప్పుడు అవన్నీ కలిపేసుకున్నాం కదండీ! కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దీంట్లో ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని, పొడి చేసుకున్న పొడి అనమాట. ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి దీనికి సరిపడా. ఇది కాలీఫ్లవర్ మాగాయ అండి. చాలా చాలా రుచిగా ఉంది. ఇప్పుడు ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల ఆవాలు, మెంతులు పొడి వేసుకున్నాను కదా! ఒక 4 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగోస్ కారమే వాడతాను. ఇది మాకు సమంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను ఇదే వాడతాను కాబట్టి ఇదే వేసుకుంటున్నాను. ఫుల్‌గా ఫుల్ స్పూన్‌తో 4 స్పూన్లు తీసి వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలనమాట. చూడండి మంచి వాసనైతే వస్తుంది. ఆ వెల్లుల్లిపాయలు గుమాయించేస్తున్నాయన్నమాట. వెల్లుల్లిపాయలు డామినేట్ చేసేసి ఇంగువ వాసన అంతగా రాదండి. అందుకని ఏదో ఒకటే వేసుకోవాలి. నాకింకా ఇష్టం కాబట్టి అలవాటు కొలిది కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకోకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. చూసారా ఎంత బావుందో? భలేగా ఉంది. మొత్తం అంతా కలిపేసానండి నేను. చక్కగా కలిపేసుకున్నాను. చూసారా మీకు చూపిస్తున్నాను. నోరు ఊరుతుంది కదా మీకు కూడాను. మరి ఇలా చేసేసుకోండి. మన ఛానల్‌లో అన్నీ చాలా ఈజీగా, సింపుల్‌గా, చాలా వివరంగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా పూసగుచ్చినట్టు అన్నీ చెప్తున్నానండి. అరటిపండు ఒలిచి నోట్లో పెడతారు కదా! ఆ విధంగా చూపిస్తున్నాను. మీరు చూసి చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. నేను టేస్ట్ చేయకపోతే ఎట్లాగా? టేస్ట్ చేశాను. సూపర్‌గా ఉందనమాట. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి ఇప్పటి వరకు. అన్నంలో కలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఉప్పు తక్కువవుతుంది. అప్పుడు ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను తిన్న స్పూన్‌ని సింక్‌లో పడేసాను. చేయి కడుక్కున్నాను. చేయి తుడుచుకున్నాను. చూసారు గదా! మీకే చేయి కడుక్కోలేదు అంటారు కదా! అలాంటి వాళ్ళకని చెప్తున్నాననమాట. చేయి కడుక్కుంటానండి. కడుక్కోకుండా ఎట్లా ఉంటాను? మాకు ఎంగిళ్ళు, అంటలు, ఆచారాలు అన్నీ తెలుసు ఫ్రెండ్స్. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ మరీ తక్కువగా ఉంది కదా! మనం కలిపేసాం కదా! ఇప్పుడు ఆయిల్ కాచుకొని దాంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన పొడి ఉంది గదా! ఆ పొడిని ఏం చేస్తానంటే మళ్ళీ దాచేస్తాననమాట. అది మళ్ళీ మనం ఇలాంటి ఊరగాయలు ఏదైనా కలుపుకుంటే ఏదైనా మాగాయి చేసినప్పుడు ఒక మామిడికాయ అయినా దొరికిందనుకోండి, టక్కుమని మామిడికాయ, ఆవకాయ కలిపేసుకోవచ్చనమాట. మాగాయి కలిపేసుకోవచ్చనమాట. మన దగ్గర ఉప్పులో పోసిన మాగాయి ముక్కలున్నాయనుకోండి, ఈ పొడి వేసేసుకొని ఆవాలు, మెంతుల పొడి వేసుకొని కొంచెం కారం వేసేసుకొని, ఇంగువ నూనె కాచుకొని పోసేసుకుంటే మాగాయి రెడీ అయిపోయినట్టే. చూసారా? ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నామే అనుకోండి చిటికలో కలిపేసుకోవచ్చు. ఇదంతా కూడా నేను ఈ ఈ ఊరగాయని మొత్తం డిష్ ఔట్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇంక దీంట్లో పోపు గాని ఏమి పెట్టనండి. ఈ ఆయిల్‌లో మీరు పోపు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకునేవాళ్ళు కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఆయిలు చల్లగా అయిన తర్వాత వేసేసుకోండి. చల్లగా అవ్వక్కర్లేదు. వేడిగానే ఏసుకోవచ్చు. చేతికి ఎంతగా అంటుకుంది కదా! అది నాకుతున్నాననమాట భలే టేస్టీగా ఉందని. ఈ ప్లేట్‌లోది ఏంటి అంటే కొద్దిగా ఉప్పు వేశానండి. ఉప్పు వేసి నిమ్మకాయ దాంట్లో పిండుకున్నాను. 3 నిమ్మకాయ ముక్కలు, 3 నిమ్మకాయలు, ఫుల్ నిమ్మకాయలే దాంట్లో పిండేసుకున్న ప్లేట్‌లో ఉప్పు వేసుకొని పెట్టేసుకున్నాను. ఇది
రాడిష్ ముల్లంగి అనమాట. మొన్న చూపించా చూసారా? కలరు రాడిష్. అది చిన్నదాన్ని ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను. ఈ ఉప్పు, నిమ్మకాయ కూడా దీంట్లో ఒక బౌల్‌లో వేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలా కలిపేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి. మనం ముద్దపప్పు చేసుకున్నాం కదా! ఆ ముద్దపప్పుకి నంచుకోవడానికి సూపర్‌గా ఉంటుందనమాట. ఇదండి మొత్తం మీద మనం చేసిన వంటకాలు ముద్దపప్పు, రాడిషు సలాడు, అలాగే చిక్కుడుకాయి పులుసు బెల్లం కూర, అలాగే ఆహ్, ముఖ్యమైనది కాలీఫ్లవర్ మాగాయ్ అనమాట. సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటాను. బాయ్.